నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం సమీపంలో ఉన్న భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ రహదారుల నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ రహదారుల నిర్మాణానికి ప్రణాళిక భారీగా రూపొందించినట్లు ఈ యొక్క విఎంఆర్డిఏ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అనకాపల్లి, ఆనందపురం, అచ్యుతాపురం మరియు భీమ్లీ, నెల్లిమెర్ల, విజయనగరం ప్రాంతాల్లో ఈ రోడ్లు నిర్మిస్తున్నట్లు, వీటిని ఈ భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానిస్తున్నట్లు ప్రకటించారు. రవాణా సౌకర్యాలు విస్తరించడంతో పాటు పర్యాటక వస్తువులు అభివృద్ధి చేయాలన్నటువంటి ప్రభుత్వ ఆలోచనకు మేరకు ఈ గ్రేటర్ విశాఖపట్నం బోర్డులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఇది ఒక సమాచారం. అందులో కొన్ని ఈ యొక్క గ్రేటర్ విశాఖపట్నంలో మరికొన్ని జీవీఎంసీలో ఈ రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో కొన్ని ఇవన్నీ కూడా చేపట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఈ యొక్క విఎంఆర్డిఏ సంస్థ అధికారులు కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఈ యొక్క విఎంఆర్డిఏలో కొత్తగా విలీనమైనటువంటి 13 మండలాలకు బృహత్తర ప్రణాళిక అయితే రూపొందించేందుకు ఆమోదం తెలిపినట్లయితే తెలుస్తుంది. అట్లనే యలమంచిలి, నర్సీపట్నం ఈ యొక్క మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీలో సుమారు 9 కోట్లతో వసతులు కల్పించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే తీరంలో కోత నివారణకు కేంద్ర ప్రభుత్వ సాయంతో చేపట్టేటువంటి పనులకు కూడా ఆమోదం తెలిపినట్లు ఈ యొక్క అధికారులు వెల్లడిస్తున్నారు. ఋషికొండగా ఈ యొక్క గంభీరంలో యువత కోసం జలక్రీడల సముదాయాలని నిర్మాణం చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. అట్లనే ఫార్మాసిటీలో ప్రమాదాలు జరిగిన వెంటనే ఈ యొక్క సైన్యం అందించడంతో పాటు అనకాపల్లి వాసులకు వైద్య సేవలు అందించేందుకు 7.68 ఎకరాల్లో హెల్త్ సిటీ నిర్మాణం కూడా చేపట్టబోతున్నట్లయితే ప్రకటించారు. ఇక ఋషికొండ, గంభీరంలో యువత కోసం ఈ యొక్క జలక్రీడల సముదాయాన్ని నిర్మాణం చేపట్టబోతున్నారు. అట్లనే ఫార్మాసిటీలో ప్రమాదాలు జరిగితే ఆదుకునేందుకు వెంటనే ఈ అనకాపల్లి వాసులకు వైద్య సేవలు అందించేందుకు ఈ యొక్క హెల్త్ సిటీ నిర్మాణం కూడా చేపట్టబోతున్నారు. ఇక విశాఖ సెంట్రల్ పార్కులో 1.84 కోట్లతో ఈ యొక్క మ్యూజికల్ ఫౌంటైన్ నిర్మాణం కొరకు ఆమోదం తెలిపారు. అంటే ఇది వీకెండ్స్లో ఈ యొక్క పట్టణ వాసులను కానీ ఈ యొక్క చిన్నపిల్లలను కానీ చాలా ఆకట్టుకునే విధంగా, ఆకర్షణీయంగా ఉండే విధంగా దీన్ని నిర్మించబోతున్నట్లు అయితే ప్రకటించారు అధికారులు. అట్లానే అనకాపల్లి, విశాఖలోని ఋషికొండ, మధురవాడ మరికొన్ని చోట్ల ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో అంటే పీపీపీ విధానంలో పలు ప్రాజెక్టులను అయితే చేపట్టబోతున్నట్లు కార్యాచరణ రూపొందించినట్లయితే చెప్పారు. టోటల్గా ఈ యొక్క విశాఖ పరిధిలో ఈ భోగాపురం విమానాశ్రయాన్ని డెవలప్ చేయడం కోసం 13 మండలాలు విలీనమైనటువంటి 13 మండలాలకు ఒక కొత్త రోడ్లు ప్రణాళికలు, అట్లనే విశాఖ పరిధిలో పలు ఆకర్షణీయమైన ఈ యొక్క సాంస్కృతికపరమైన ఈ యొక్క ప్రాజెక్టులు చేపట్టబోతున్నట్లయితే ప్రభుత్వం అయితే ప్రకటించింది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.